అలాగే నా పేరు మైత్ర వెంకట మై ఛానల్ ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ లైక్ ద బెల్ ఐకాన్ ఆల్సో హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా లేదు కదా కానీ అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ మన వాట్సాప్ ఛానల్ లింక్ మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి వెంటనే ఫాలో అవ్వండి సో బేసిక్గా ఇప్పుడు సంక్రాంతికి 3 పెద్ద సినిమాలు అయితే రిలీజ్ అవుతున్నాయి లాస్ట్ ఇయర్ అంటే 2024 సంక్రాంతికి మనకి 4 సినిమాలు రిలీజ్ అయ్యాయి అందులో 3 పెద్ద యాక్టర్స్ అంటే లైక్ మహేష్ బాబు గారు వెంకటేష్ గారు అండ్ నాగార్జున గారు బేసిక్గా తేజ సజ్జా వచ్చినప్పటికీ కూడా అయినో పెద్ద యాక్టర్ కాదు బట్ సినిమా పెద్దది ఎందుకంటే కంటెంట్ పరంగా సినిమా చాలా పెద్దది ఇన్ఫ్యాక్ట్ బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మిగతా 3 సినిమాల కంటే అదే ఎక్కువ కలెక్ట్ చేసింది సో అలాంటి సిచ్యువేషన్ అయితే ఉంది లాస్ట్ ఇయర్ బట్ ఈ ఇయర్ ఏంటంటే 3 పెద్ద యాక్టర్స్ అయితే వస్తున్నారు సో 3 పెద్ద సినిమాలు అయితే రిలీజ్ అవుతున్నాయి అందులో ఒకటేమో భారీ బడ్జెట్ ఒకటేమో కొంత భారీ బడ్జెట్ ఒకటేమో కొంచెం భారీ బడ్జెట్ సో ఇలాగా 3 సినిమాలు అయితే వస్తున్నాయి అండ్ ఆ 3 కూడా ఒక మంచి ప్లానింగ్ ఒక మంచి పద్ధతి ప్రకారం 10, 12, 14 అయితే వస్తున్నాయి సో గేమ్ చేంజర్ పెద్ద సినిమా కాబట్టి దానికంటే బడ్జెట్ పరంగా చాలా భారీ సినిమా అండ్ రామ్ చరణ్ గారు యాక్ట్ చేశారు సో హీస్ అ పాన్ ఇండియన్ స్టార్ రైట్ నో సో ఇట్లాంటివన్నీ ఉన్నాయి సో ఆబ్వియస్లీ దానికి ఎక్కువ రన్ ఇచ్చారు సో ముందు రిలీజ్ అవ్వడం వల్ల అండ్ డాకు మహారాజు కూడా చాలా మంచి రన్ అయితే ఉంది ఎందుకంటే అది ఆదివారం రిలీజ్ అవుతోంది అండ్ తర్వాత అంతా కూడా మళ్ళీ పండగే ఇక తర్వాత మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం 14వ తారీఖు రిలీజ్ అవుతుంది అది కరెక్ట్గా పండగ రోజే రిలీజ్ అవుతుంది సంక్రాంతికి వస్తున్నాం అన్నందుకు సంక్రాంతి రోజే రిలీజ్ చేస్తున్నారు దాన్ని సో ఇలాగ 3 సినిమాలు అయితే వస్తున్నాయి సో ఈ 3 ఏది విజయం సాధించే అవకాశం ఉంది బేసిక్గా మనం 2 రకాలుగా మాట్లాడుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఇందులో ఒక పాన్ ఇండియన్ సినిమా ఉంది కాబట్టి డెఫినెట్గా కలెక్షన్స్ పరంగా మాట్లాడుకున్నప్పుడు దాన్ని కన్సిడర్ చేయాల్సి ఉంటుంది అండ్ తెలుగు రాష్ట్రాల్లో దేనికి ఎక్కువగా ఆడియన్స్ టూ మచ్గా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది ఇట్లాంటివన్నీ ఈ 2 పాయింట్లు కూడా మెయిన్ అనమాట ఈ రెండింటి గురించి డిస్కస్ చేద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కలెక్షన్స్ గురించి చూసుకుంటే ఒక్కొక్క సినిమా ఎంతవరకు కలెక్ట్ చేయొచ్చో మనం మాట్లాడుకుందాం బేసిక్గా గేమ్ చేంజరే ఇందులో డెఫినెట్గా టాప్ ఉంటుంది ఎందుకంటే ఇది పాన్ ఇండియన్ సినిమా అండ్ తెలుగు తమిళ్ కన్నడ మలయాళం హిందీ అన్ని భాషల్లోనే రిలీజ్ అవుతోంది ఈ సినిమా సో ఆబ్వియస్లీ దీనికి ఎక్కువ కలెక్షన్స్ ఉంటాయి వైడ్ రేంజ్ కలెక్షన్స్ ఉంటాయి అండ్ మార్కెట్ పరంగా కూడా డెఫినెట్గా పెద్దది ఈ సినిమా అండ్ యూనో తెలుగులో కూడా చాలా పెద్ద మార్కెట్ ఉంది గేమ్ చేంజర్ సినిమాకి చాలా హ్యూజ్ కలెక్షన్స్ అయితే వస్తాయి డెఫినెట్గా అంటే డాకు మహారాజ్ సంక్రాంతికి వస్తున్నాం ఉన్నప్పటికీ కూడా డెఫినెట్గా చాలా హ్యూజ్ రన్ అయితే ఉంటుంది సినిమాకి అంటే ఫెస్టివల్కి సంక్రాంతి టైంలో కావాల్సిన ఒక కైండ్ ఆఫ్ కమర్షియల్ మెసేజ్ ఓరియంటెడ్ సినిమా అంటే లైక్ ఫ్యామిలీస్తో కూర్చొని యూనో ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ఉండే కైండ్ ఆఫ్ సినిమా అని చెప్పొచ్చు సో అది పాయింట్ అనమాట సో డెఫినెట్గా యూనో గేమ్ చేంజర్కి మంచి లాంగ్ రన్ ఉంటుంది తెలుగు రాష్ట్రాల్లో కూడా అండ్ హిందీలో కూడా మంచి కలెక్షన్స్ వస్తాయి తమిళ్లో కూడా ఇప్పుడు ఏ సినిమాలు లేవు అక్కడ సో అందువల్ల ఏంటంటే సోలో రిలీజే తమిళ్లో కూడా సో అక్కడ కూడా మంచి కలెక్షన్స్ వస్తాయి అండ్ యూనో కర్ణాటక అండ్ మలయాళం సైడ్ కొంత రావచ్చు డెఫినెట్గా మంచి కలెక్షన్స్ వస్తాయి కర్ణాటక సైడ్ డీసెంట్ కలెక్షన్సే వస్తాయి ఇంకా వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ అబౌట్ మలయాళం అంతే అంటే కేరళ కోసం సో ఓవరాల్గా గేమ్ చేంజర్కి యూనో బాగా ఎక్స్ట్రాడినరీ టాక్ వచ్చినట్టయితే ఒక 700 crores వరకు 700 to 800 crore వరకు కొట్టచ్చు ఒకవేళ మీడియం టాక్ వచ్చినట్టయితే 500 అబౌవ్ ఈజీగా కొట్టేస్తుంది అదైతే కన్ఫామ్ బట్ యూనో మినిమం ఒక 600 crores అనుకుందాం ఆన్ అండ్ యావరేజ్గా సో ఒక 600 కోట్ల వరకు ఇది కలెక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంది సో అది ఎందుకంటే పాన్ ఇండియన్ మార్కెట్ తెలుగులో కూడా ఎక్కువే కొడుతుంది అండ్ హిందీలో కొట్టచ్చు తమిళ్లో కొట్టచ్చు మిగతా చోట్ల కూడా ఉంటుంది ఓవర్సీస్ కూడా ఉంది కాబట్టి డెఫినెట్గా మినిమం టు మినిమం ఒక 600 కోట్లు అయితే కొడుతుంది ఇంకా డాకు మహారాజ్ విషయానికి వచ్చినట్టయితే అది ఓన్లీ తెలుగు సినిమా అలాగే సంక్రాంతికి వస్తున్నాం కూడా ఓన్లీ తెలుగు సినిమానే సో ఈ 2 సినిమాలకి కూడా యూనో ఆడియన్స్ మళ్ళీ డిఫరెంట్ ఎందుకంటే డాకు మహారాజ్ ఈజ్ అవుట్ అండ్ అవుట్ బాలకృష్ణ గారి మాస్ సినిమా సో యాక్చువల్గా బాలకృష్ణ గారు
అంతకుముందు సంవత్సరం అంటే 2023 సంవత్సరం జనవరిలో కూడా ఆయన వీరసింహారెడ్డి అనే మా సినిమాతో వచ్చారు సంక్రాంతికి. అది కూడా అరౌండ్ 135 కోట్లు ఎంతో కలెక్ట్ చేసింది బాక్స్ ఆఫీస్ దగ్గర. సో డెఫినెట్గా ఆయనకు ఒక మాస్ ఆడియన్స్ జోన్ ఉంది. అండ్ ఆ జోన్లో అది 100% సక్సెస్ అయిపోద్ది. అండ్ డెఫినెట్గా అది కూడా ఈజీగా ఒక 150 నుంచి 200 crore వరకు కలెక్ట్ చేయొచ్చు. ఒకవేళ ఎక్స్ట్రాడినరీ టాక్ వచ్చినట్టయితే 200 టచ్ కూడా చేసేయచ్చు, 200 దాటేయచ్చు కూడా. సో అది సిచ్యువేషన్ అనమాట. సో డెఫినెట్గా మంచి కలెక్షన్స్ ఉంటాయి. అండ్ ఒక బేసిక్గా ఫెస్టివల్ సీజన్ అండ్ అట్ ద సేమ్ టైం మొత్తం అందరూ కూడా అవైలబుల్ ఉంటారు, చూడాలనుకుంటారు సినిమా. అండ్ బాలకృష్ణ గారి మాస్ ఆడియన్స్ అండ్ రెగ్యులర్ మాస్ ఆడియన్స్ మొత్తం అందరూ కూడా ఈగర్లీ వెయిట్ చేసే కైండ్ ఆఫ్ సినిమా కదా డాకు మహారాజ్. సో ఆబ్వియస్లీ ఒక ఎక్స్ట్రాడినరీ మాస్ కమర్షియల్ సినిమా అవుతుంది అనిపిస్తుంది ట్రైలర్ చూస్తుంటే. సో ఇంకా చూడాలి ఇంకా. సో మినిమం అయితే 200 టచ్ అయిపోద్ది, అది క్లియర్. ఇంకా లేట్గా రిలీజ్ అవుతున్నా కూడా సంక్రాంతికి వస్తున్న సినిమాకి ఒకవేళ ఎక్స్ట్రాడినరీ పాజిటివ్ టాక్ వచ్చినట్టయితే ఖచ్చితంగా వచ్చేలా కనబడుతుంది. ట్రైలర్ చూస్తే నెక్స్ట్ లెవెల్ ఉంది, అదైతే మాత్రం. ట్రైలర్ 2 కూడా ఉంది. సో దాన్ని బట్టి చూస్తుంటే అంటే ఎక్స్ట్రాడినరీ ఫన్నీ అండ్ చిన్న కాన్సెప్ట్తో వెంకటేష్ గారి ట్రేడ్ మార్క్ కామెడీతో మొత్తం అంతా కూడా బాగా వర్కౌట్ అయ్యేలా కనబడుతోంది. సో డెఫినెట్గా కలెక్షన్స్ ఇది కూడా ఈజీగా ఒక 200 టచ్ అయిపోవచ్చు అనేది అనిపిస్తోంది. అంటే లాంగ్ రన్లో డెఫినెట్గా అంటే చాలా పెద్ద బ్లాక్ బాస్టర్ అయ్యే సూచనలు కనబడుతున్నాయి. సో లెట్స్ సీ. అంటే ఇందవ్ బేసిక్గా లాస్ట్ ఇయర్ వచ్చింది కానీ అది ఎక్స్పెక్ట్ చేసినంతలాగా ఆడలేదు కదా వెంకటేష్ గారిది. సో ఈ ఇయర్ మళ్ళీ సంక్రాంతికి వస్తున్నారు ఆయన. సో ఈసారి ఇంకా అంటే అనిల్ రావిపూడి గారికి బేసిక్ ఏంటంటే ఆడియన్స్ పల్స్ బాగా తెలుసు. సో ఆయన ఏంటంటే ఆడియన్స్ ఏ టైంకి ఏం కోరుకుంటారు, ఇక రెగ్యులర్గా మనము సంక్రాంతికి రిలీజ్ చేస్తే ఎలాగుంటుంది, లేదంటే నార్మల్ టైంలో రిలీజ్ చేస్తే ఎలాగుంటుంది, ఇవన్నీ ఐడియా ఉంటాయి ఆయన కంప్లీట్గా. అదనే కాదు, బేసిక్ థింగ్ ఏంటంటే ఒక సినిమాలో ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడానికి ఏం ఫ్యాక్టర్స్ కావాలో అవి పెట్టేసి సినిమాని ఎక్స్ట్రాడినరీ అనిపించేస్తారు. సో అది ఆయనకున్న ఎక్స్ట్రాడినరీ టాలెంట్ అది. సో డెఫినెట్గా సంక్రాంతికి వస్తున్నాం కూడా 2 కూడా ఉండే ఛాన్స్ ఉన్నాయి. సో దానికి కూడా లాంగ్ రన్లో ఒక 200 టచ్ అవ్వచ్చేమో ఎక్స్ట్రాడినరీ టాక్ వస్తే. సో అది సిచ్యువేషన్. సో కలెక్షన్స్ పరంగా మనకి గేమ్ చేంజర్ టాప్ కనబడుతూ ఉండొచ్చు. బట్ ఇట్స్ ఏ పాన్ ఇండియన్ మూవీ కాబట్టి మనము ఇంకా వీటిని తక్కువ కలెక్ట్ చేసాయి అని అనలేము, ఎందుకంటే ఇది తెలుగు మార్కెట్స్. సో తెలుగు మార్కెట్స్లో ఇవి ఎంతవరకు పుల్ చేయగలుగుతాయి అంతవరకు పుల్ చేస్తాయి ఖచ్చితంగా, అందులో నో డౌట్ ఎట్ ఆల్ అని చెప్పొచ్చు. సో అది మరి సిచ్యువేషన్. సో మాస్ ఆడియన్స్కి ఏమో డాకు మహారాజ్ ఉంది, అండ్ బాలకృష్ణ గారు ఆడియన్స్కి ఎలాగో ఉంటుంది. అండ్ ఫ్యామిలీ ఆడియన్స్కి సంక్రాంతికి వస్తున్నాం ఫస్ట్ ప్రియారిటీ అవుతుంది. అండ్ గేమ్ చేంజర్ ఆబ్వియస్లీ ఇంకా అంటే అది లైక్ ఎట్లా అంటే మెయిన్ ప్రియారిటీ అది ఇంకా అన్నిటికంటే కూడా, ఎందుకంటే చాలా పెద్ద సినిమా కాబట్టి. ఇప్పుడు డాకు మహారాజ్ సంక్రాంతికి వస్తున్నాంలో చూసుకుంటే మాస్ ఆడియన్స్కి అది, ఫ్యామిలీ ఆడియన్స్కి ఇది ఉంటుంది. గేమ్ చేంజర్ అనేది ఓవరాల్గా అందరికీ ఇంకా ఫస్ట్ ప్రియారిటీ అయిపోద్ది ఈ సంక్రాంతికి. ఆ తర్వాత రెండో సినిమా చూడాలనుకున్నప్పుడు మాస్ ఆడియన్స్ అటు, ఫ్యామిలీ ఆడియన్స్ ఇటు వెళ్తారు. సో అట్లా ఉంటుంది మ్యాక్సిమం సిచ్యువేషన్. సో అందుకే ఇంకా 2 కూడా కలెక్షన్స్ అయితే ఉంటాయి మూడింటికి కూడా. సో ఈ ఒక్క సంక్రాంతికే మన తెలుగు ఇండస్ట్రీ నుంచి 1000 కోట్ల వరకు కలెక్షన్స్ నెంబర్ చూస్తాం మనం, నాకు తెలిసి మొత్తం మూడింటికి కలిపి. అంటే నాకైతే అలాగే అనిపిస్తుంది, ఈ 3 సినిమాల నుంచే తెలుగు ఇండస్ట్రీ ఒక 1000 కోట్ల కలెక్షన్ చేస్తుంది అనిపిస్తుంది, ఇంకా ఎక్కువే చేస్తుంది అనిపిస్తుంది నాకైతే మాత్రం. సో ఇంకా టాక్ పరంగా చూసుకుంటే అంటే తెలుగు రాష్ట్రాల్లో ఏది ఎక్కువగా హిట్ అయ్యే సూచనలు ఉన్నాయి అంటే టాక్ పరంగా, ఎక్స్ట్రాడినరీ టాక్ పరంగా ఏది ఎక్కువగా పీపుల్లోకి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది అంటే డెఫినెట్గా మిగతా సినిమాలు అన్ని సినిమాలు చాలా బాగా టాక్ వస్తాయి, అన్ని సినిమాలు ఎక్స్ట్రాడినరీగా ఆడతాయి, అందులో నో డౌట్. బట్ ఒక పాయింట్ యాజ్ ఆఫ్ నో సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి 1% ఎక్కువ బెటర్ టాక్ వస్తుంది అనిపిస్తుంది మిగతా సినిమాలతో, 2 సినిమాలతో కంపేర్ చేసుకుంటే. అంటే ఎందుకంటే అది కంప్లీట్ ఫ్యామిలీ జోను, అది కంప్లీట్ ఫన్ జోను, అండ్ వెంకటేష్ గారి ట్రేడ్ మార్క్ జోను, అండ్ అట్ ద సేమ్ టైం అనిల్ రావిపూడి గారు అంటే సినిమా రిలీజ్ అయ్యాక ఏదో ఒక 2-3 నెలల తర్వాత ఆ సినిమా మీద ఎట్లాంటి టాక్ అయినా రానివ్వండి ఓటీటీలోకి వచ్చాక ఆ తర్వాత, బట్ ఇన్ థియేటర్స్ మాత్రం డెఫినెట్గా మంచి టాక్ తెప్పించి ఎంటర్టైనర్ అని చెప్పి మంచిగా ఆడించగలరు ఆయన. అండ్ దానికి తోడు పాటలు కూడా ఎక్స్ట్రాడినరీగా వర్కౌట్ అయ్యాయి. మిగతా 2 సినిమాలతో కంపేర్ చేసుకుంటే ఈ సినిమాలో పాటలు కూడా 2 కూడా వర్కౌట్ అయ్యాయి. సో అవన్నీ ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా 1% సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి ఎక్కువగా టాక్ వచ్చే ఛాన్స్ ఉందనిపిస్తుంది అంటే తెలుగు రాష్ట్రాల్లో.
బేసిక్‌గా అదే. మీకు అది పాన్ ఇండియన్ మనము అంటే గేమ్ చేంజర్ హిందీ, తమిళ్ ఆ మార్కెట్స్ పక్కన పెట్టి ఓన్లీ తెలుగు, డాకుమారా తెలుగు, సంక్రాంతికొస్తున్నాం తెలుగు ఆ మూడిటిని గనక కంపేర్ చేసుకున్నట్టయితే ఒక పర్సెంట్ సంక్రాంతికొస్తున్నాంకి ఎక్కువ టాక్ ఉండొచ్చు అనైతే అనిపిస్తోంది. సో, అది మరి సిట్యుయేషన్. సో, చూద్దాం. ఏదైనా సరే ఇంకా కొద్ది రోజులే ఉంది రిలీజ్‌కి. సో, వెరీ ఫ్యూ డేస్ ఓన్లీ. సో, అది రిలీజ్ అయినప్పుడు ఇంకా మనకు క్లారిటీ వచ్చేస్తది. సో, వరుసగా 3 రోజులు 3 సినిమాలు. సో, మనకింకా ఫర్దర్‌గా టికెట్స్ అవి కూడా ఓపెన్ చేస్తారు. సో, టైం పడతది. మొత్తం అన్నిటికి కూడా. మెయిన్ గేమ్ చేంజర్‌కి మాక్సిమం రేపైతే ఓపెన్ చేసే అవకాశాలైతే ఉన్నాయి. సో, లెట్స్ సీ గైస్ చూద్దాం. సో, దాట్స్ ఇట్ గైస్ దిస్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ మీరేమనుకుంటున్నారు? అంటే కలెక్షన్స్ పరంగా డెఫినెట్‌గా ఇంక గేమ్ చేంజరే అందులో నో డౌట్. బట్ టాక్ పరంగా నాకైతే సంక్రాంతికొస్తున్నాంకి ఒక పర్సెంట్ బెటర్‌గా ఎక్కువుంటదనిపిస్తుంది. అన్నిటికి మంచి టాక్స్ ఉంటాయి. బట్ సంక్రాంతికొస్తున్నాంకి ఒక పర్సెంట్ ఎక్కువ ఉంటదనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో? ఏ సినిమాకి ఎక్కువ టాక్ ఉంటది? ఎక్కువ గుడ్ టాక్ ఉంటది అనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. సో, దాట్స్ ఇట్ గైస్ దిస్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియో షేర్ చేయండి. ఇప్పుడు ఎవరైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైత్రం, అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మనం వీడియో నెక్స్ట్ వీడియో. బాయ్.